కుంభరాశి వారు ధనిష్ఠా నక్షత్రం 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర 1, 2, 3 పాదాల వారు ఈ కుంభరాశిలోకి వస్తారు. క్రోధినామ సంవత్సరంలో ఈ కుంభరాశి వారికి ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 1. కుంభరాశి వారికి గురువు చతుర్థనందు లోహమూర్తిగా సంచరిస్తున్నారు. శని సంవత్సరం అంతా జన్మనందు తామ్రమూర్తిగా సంచరిస్తున్నారు. రాహు ద్వితీయం నందు, కేతు అష్టమ స్థానం నందు లోహమూర్తులుగా సంచరిస్తున్నారు. మొత్తంగా ఈ కుంభరాశి వారికి ఈ సంవత్సరం గ్రహబలం కొంత తక్కువగా ఉందని చెప్పుకోవచ్చును. గురువు అర్ధాష్టమం నందు లోహమూర్తిగా సంచరించడం వలన మనశ్చాంచల్యము, అనారోగ్యాలు కలిగేటువంటి అవకాశం ఉంది. ధనాదాయ హీనం కలుగుతుంది. అస్థిరమైనటువంటి హృదయము, పరగృహ వాసము, పరజన సేవ చేయాల్సినటువంటి అవసరం కలుగుతుంది. నీచ జనాన్ని ఆశ్రయించాల్సిన అవసరం కలుగుతుంది. మాతృవర్గం వారితో గొడవలు కలిగేటువంటి అవకాశం ఉంది. స్థిరాస్తుల వివాదాలు, వాహనాలు పాడవడము, ఇంటికి రిపేర్లు చేయాల్సి రావడము, అనారోగ్య పీడలు కలిగేటువంటి అవకాశం కూడా ఉంది. జన్మశని వలన అందు తామ్రమూర్తిగా సంచరించడం వలన ఆకస్మికంగా మనోవైకల్యం కలగడం, చంచల స్వభావం కలగడం, నిరుత్సాహపూరిత వాతావరణం కలిగేటువంటి అవకాశం, శరీరానికి అనారోగ్యము, శిరోవ్యాధులు కలిగేటువంటి అవకాశం ఉంది. మొత్తంగా ఈ రాశి వారికి గ్రహానుకూలత కొంత తక్కువగా ఉన్నది. ఈ రాశి విద్యార్థులకి, ఉపాధ్యాయులకి, శాస్త్రవేత్తలకి, పండితులకి ఆశించిన ఫలితాలు లభించవు. ఉద్యోగస్తులకు అధిక శ్రమ, అధికారుల నుంచి ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంది. వ్యాపారస్తులు పెద్ద పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టకుండా ఉండడమే మంచిది. స్త్రీ పురుషులకి వివాహాది శుభకార్యాలు ఆలస్యమవుతాయి. రాజకీయ నాయకులకి కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంది. ప్రజల్లో వారి యందు విశ్వాసాన్ని కోల్పోయేటువంటి అవకాశం ఉంది. రైతులకి అకాల వర్షాల వలన, ఈదురు గాలుల వలన నష్టాలు కలిగేటువంటి అవకాశం ఉంది. ఈ రాశి వారికి గ్రహానుకూలత తక్కువగా ఉండడం వలన వీరు ప్రతిరోజు కూడా శివాలయాన్ని దర్శించుకోవడం, అలాగే ప్రతిరోజు విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోవడం వలన సకల గ్రహ దోషాలు తొలగి సకల కార్య విజయాన్ని పొందగలుగుతారు.